డిఎన్ఏ రిపోర్ట్స్ని బయటకు తీసి జడ్జి గారు చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకేముంది, అందులో నేను నాన్న కూతుర్ని కాదని ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేసిందని చరణ్ చెప్పాడు కదా అని భూమి అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జడ్జి గారు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏముంది అంటే ఈ భూమి శరత్చంద్ర గారి కన్న కూతురే అని రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి శరత్చంద్ర గారిని ఆస్తి కోసం భూమి చంపే అవకాశం లేదని ఈ కోర్టు నమ్ముతోంది. కాబట్టి భూమిని నిర్దోషిగా విడుదల చేయటం అయింది అని జడ్జి గారు చెప్తూ ఉంటే ఆ తీర్పు విని గగన్ చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. భూమి అయితే పట్టని సంతోషంతో, అంటే నాన్న కూతురని వచ్చేసిందా, డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్గానే వచ్చాయా, అంటే అపూర్వ మార్చలేదా అని భూమి అయితే మనసులో అనుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఇక భూమిని నిర్దోషిగా విడుదల చేయటం అయింది. ఈ కోర్టు ఇంతటితో ముగిసింది అని జడ్జి గారు అంటారు. కృష్ణప్రసాద్ అందరూ అయితే చాలా సంతోషపడుతూ ఇక క్లాప్స్ కొడుతూ ఉంటారు. శారద అయితే సంతోషపడుతూ ఉంటుంది. మీరా అయితే ఇక చాలా సంతోషంగా ఉంటుంది. గోరింటాకు అపూర్వ నక్షత్ర అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఎలా సాధ్యమైంది ఇది అని అనుకుంటుంటారు. భూమి అయితే కిందికి రాగానే అమ్మ భూమి అని శారద ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటుంది. ఇక సంతోషంగా ఉంటుంది. మీరా అయితే భూమిని హక్ చేసుకొని, నువ్వు మా శోభాచంద్ర వదిన కూతురువా, ఇన్ని రోజులు మేము అపార్థం చేసుకున్నాము, నువ్వే ఇదంతా చేసావనుకున్నాం, ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకుండా నువ్వు ఎవరింట్లోనూ ఉండాల్సిన అవసరం కూడా లేదు, రామ్మా మన ఇంటికి వెళ్దాం అని మీరా ఇక భూమి చేపట్టుకొని లాక్కి వెళ్తుంటే అప్పుడే శారద అమ్మ భూమి అంటూ భూమి చేపట్టుకొని, నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు, భూమి మా ఇంట్లోనే ఉంటుంది, భూమి మా ఇంటికి రా, నువ్వు మాతోనే ఉంటున్నావు అని శారద అంటుంది. ఇక గగన్ అయితే సీరియస్గా భూమి సమాధానం ఏం చెప్తుందా అని ఇక ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. భూమి అయితే మీరా వైపు, శారద వైపు, గగన్ వైపు మార్చి చూస్తూ ఉంటుంది.